చేస్తున్నట్టు అనిపిస్తుందా? థ్యాంక్ యూ. నా పేరు సంజయ్ పోషకేనండి. నమస్తే అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కొత్త వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు? కొత్త వాళ్ళు ఫస్ట్ టైం. వావ్, సూపర్. వెల్కమ్ టు వెస్టీజ్ అండ్ వినింగ్ ఫ్యామిలీ. గట్టిగా అప్లాస్ మన లీడర్స్కి. నా పేరు సంధ్యా పోషబైనా అండి. ఈ బిజినెస్కి ముందు ఒక సింపుల్ హోమ్ మేకర్ని. ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తూ, తర్వాత శారీస్ బిజినెస్ చేస్తూ, తర్వాత చిట్టీలు రన్ చేస్తూ, డ్వాక్రా గ్రూప్ నడిపిస్తూ ఉండే పర్సన్ని. ఇప్పటికీ కూడా డ్వాక్రా గ్రూప్ ఉంది. ఇన్ని డబ్బులు వచ్చినా కానీ ఆ లోన్లే అంతే. అట్లా ఇంకా అంటే నడుస్తూనే ఉన్నాయి అన్నమాట. బిఫోర్ వెస్టీజ్ ఏంటంటే సింపుల్ పర్సన్ని. ఈరోజు అందరూ సింపుల్ పర్సన్సే కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఎస్ఆర్లో ఎంతమంది 1 lakh ఇన్కమ్ సంపాదిస్తున్నారండి వితౌట్ వెస్టీజ్? వెస్టీజ్లో లేని వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్డ్, ప్రొఫెషన్లో ఉద్యోగస్తులకి 1 లక్ష రూపాయలు జీతం అంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఉన్నారా? ఎవరు లేరా? ఐటీ బీటీ వాడికి ఉన్నట్టు ఆడ 1 లక్ష రూపాయలు అని చెప్పి 20 లక్షలు అప్పేసి. కానీ ఇంతమందిలో కొంతమంది 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతకంటే 30, 40, 60 అట్లా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఇప్పటిదాకా వచ్చింది కదా మేడము, గ్రేట్ అప్లైన్ అనమాట. పూర్ణిమ మేడం, ఒకసారి గట్టిగా అప్లాస్ అండి. ఒక సింపుల్ హోమ్ మేకర్ అంటే ఒక 5 years బ్యాక్ సింపుల్ హోమ్ మేకర్గా ఉండి ఈరోజు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే మేడం వాళ్ళ సారు పురుషోత్తం దాసి సార్ అందరికీ తెలుసు, కొత్త లీడర్స్కి తెలియకపోవచ్చు. సార్ కూడా ఏంటి అనంటే హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఉండి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ సంపాదించడమే చాలా కష్టం. ఎస్ఆర్లో గవర్నమెంట్ జాబ్ అనేది ఎంతమందికి డ్రీము? అందరికీ డ్రీము. నాకు కూడా ఉండే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరింట్లో డ్రీమర్స్ ఉంటారు. ఇంకా కూడా చదువుతూనే ఉంటారు. జాబ్స్ పడట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కాసేపు, వీళ్ళని కాసేపు, వాళ్ళని కాసేపు తిట్టుకుంటూ. కానీ సార్ ఒక మాట చెప్తారు ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ తప్పిస్తే జేబు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకొని మన కళ్ళ ముందర 19.5 లక్షలు సంపాదిస్తారు నెలకి. 19.5 లక్షలు ఒక నార్మల్ అంటే ఇన్నోసెంట్ గురించి చెప్పారు కదా మేడము. నిజంగా ఈ బిజినెస్ కి కావాల్సింది ఇన్నోసెంటేనండి, ఇంకేం లేదు. ఏం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటిదాకా ఇందులో నాకు కూడా మేడం రీసెంట్గా మాకు అవార్డు వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చింది కదా. ఆ అవార్డు వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసి ఏంటి అని అంటే ఒక మాట అన్నది. మేడం ముందే చెప్తున్నా అందుకనే, మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్పింది నాకు. సంజయ్ మేడం గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ అన్నది. థ్యాంక్ యూ మేడం అని చెప్పిన. నేను కూడా థ్యాంక్ యూ అనగానే ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నామో తెలుసా మీకు అని అన్నది. లేదు మేడం మీరు చెప్పారు, దాంట్లో ఏదో అర్థం ఉంటుంది కాబట్టి నేను తీసేసుకున్నా అంతే. ఎందుకని నేను అడగలేదు. మళ్ళీ మేడం ఒక మాట అన్నారు, ఈ ఇన్నోసెంట్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని చెప్పి. అర్థమవుతుందండి. ఆ ఇన్నోసెంట్ అప్లైన్ దగ్గర ఆ ఇన్నోసెంట్ ఉంటే చాలు. ఆ తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే మీకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు మీకు దొరికింది, వచ్చింది మేడం. మనం ఢిల్లీ వెళ్తున్నాం, నేషనల్ అవార్డు, ఒక ఉమెన్ ఐకాన్గా మీకు అవార్డు వచ్చింది అని చెప్పినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందండి. కానీ లీడర్స్ నేను మేడం నాకు వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు ఇంత పెద్ద బిజినెస్, ఇన్ని లక్షలు వస్తే నేను ట్రావెల్ ఫండ్ తీసుకుంటా, కార్ ఫండ్ తీసుకుంటా, హౌస్ ఫండ్ తీసుకుంటా, నేను ఏమీ అనుకోలేదండి. జస్ట్ నేను పెట్టిన డబ్బులు నాకు వస్తే చాలు. ఆ ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం నేను స్టార్ట్ చేసిన. ఇక్కడ కొత్త వాళ్ళకి స్పెషల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే మీ మైండ్లో ఏమైనా ఉండొచ్చు, ఇప్పటిదాకా ప్లాన్ చెప్పినప్పుడు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఒక్కటే ఏంటి అని అంటే మీకు అర్థమైనా కాకపోయినా ఎవరికి ఇక్కడ డబ్బులు అయితే పెట్టేది లేదు, కట్టేది లేదు, కట్టిపిచ్చేది లేదు, ఎవరిని ముంచేది లేదు. జస్ట్ నువ్వేం చేస్తున్నావు, నీ షాప్ నువ్వు చేంజ్ చేస్తున్నావు, నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నావు, అక్కడ కొనుక్కునేదేదో ఇక్కడ వాడుకుంటున్నావు. అది షాప్ చేంజ్ చేసి ఇక్కడ వాడుకుంటున్నావు. ఒకవేళ ప్రొడక్ట్స్ వాడిరు, అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. వెస్టీజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ తీసుకోండి, వాడుకోండి. నచ్చింది అనుకోండి. మరి ఇంత మంచి బెనిఫిట్ వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. అది చెప్తే మనకి డబ్బులు వస్తాయి. మీకు నచ్చినాయి అనుకోండి, కంటిన్యూ చేయండి. నచ్చలేదు అనుకోండి, మన పాత కిరాణా షాప్ మనకు ఉంటుందా ఉండవా? డౌట్ ఎందుకు? ఇంత మంచి మీటింగ్ విని ఇక్కడ మనకు 10 లక్షలు, 15 లక్షలు, 19 లక్షలు
5 లక్షలు లక్షల్లో సంపాదిస్తున్న మాటలన్నీ చెప్పిన మాటలన్నీ ఏం చేస్తామనంటే మనం ఇంటికి వెళ్ళి పక్కింటోళ్ళకి పైనింటోళ్ళకి చెవులు ఇచ్చి ఓ అట్లాంటివన్నీ వెస్టీజ్ అంటే అవన్నీ కాదు, ఆల్రెడీ మేము చూసినాం చేసినాం అని అంటారు. కానీ వాళ్ళ మాటలు మీరు పట్టుకున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడు మనకంటే తెలివైన వాళ్ళు అయితే మన పక్కన ఎందుకుంటారు? ఎస్ ఆర్ నో? మనకంటే తెలివైన వాళ్ళు అయితే మన పక్కన ఉంటారు కదా, ఏ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉంటారు. మన పక్కన ఉన్నారంటే మనకంటే బికారులు అన్నట్టే. మరి వాళ్ళ మాట ఇంటవా, ఇక్కడ వచ్చిన వాళ్ళ మాట ఇంటవా? ఎవరి మాట వినాలి? ప్రెస్టీజ్ లో సక్సెస్ అయిన వాళ్ళ మాట వినాలి. మ్యాథ్స్ లో డౌట్ వస్తే ఇంగ్లీష్ టీచర్ పై అడిగితే ఆ డౌట్ క్లియర్ అయింది కదా? కాదు. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ ని విన్నది ఎవరు? నువ్వు. చూసింది ఎవరు? నువ్వు. క్లారిటీ వచ్చింది ఎవరికి? నీకు. డ్రీమ్స్ ఎవరికి ఫుల్ఫిల్ కావాలి? నీకు. మరి అట్లాంటప్పుడు పక్కింటోళ్ళ మాట వింటే నీకు వాళ్ళకి ఏదైతే ఉందో నీకు అదే ఉంటుంది. వాళ్ళ దగ్గర కార్ లేదు, ఇల్లు లేదు, ఫారెన్ ట్రిప్స్ లేవు. ఇక్కడ వచ్చి మాట్లాడతారు చూడండి, ఇప్పుడు ఒక సక్సెస్ వాక్ జరుగుతుంది. వాళ్ళందరూ ఏంటంటే సక్సెస్ అయ్యి సొంత ఇల్లు తీసుకున్నాం, మేము కూడా కార్ తీసుకున్నాం, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. కానీ ఇట్లాంటి వాళ్ళ మాటలు వదిలేసి పక్కన వాళ్ళ మాటలు పట్టుకున్నారనుకోండి, ప్రెస్టీజ్ గురించి నీకు ఎక్కువ తెలుసా వాళ్ళకి ఎక్కువ తెలుసా అంటే నీకే ఎక్కువ తెలుసు. మళ్ళీ పోయి పక్కింటోళ్ళ మాటలు వినొద్దు దయచేసి. ఎందుకంటే ఈ అవకాశము మీకంటే ఈ అవకాశం అర్థం కాకుండా తెలియకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే మీ దగ్గరకు వచ్చింది అదృష్టవంతులు. ఇక్కడ ఎంత బిజినెస్ తెలుసా మీకు? తెలుసా అండి? ఇంకా పుట్టని పిల్లలు కూడా వచ్చి వెస్టీజ్ లో ఉంటారు తర్వాత ఫ్యూచర్. ఇంకా పుట్టని వాళ్ళు కూడా అలాంటి విజనరీ బిజినెస్ లో ఉన్నాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మీకు, వాళ్ళు కూడా ఇప్పుడు 21 ఇయర్స్ అవుతుంది. 21 ఇయర్స్ ముందు పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు 20 ఇయర్స్ పిల్లలు వచ్చి మళ్ళీ వెస్టీలో చేస్తారా లేదా? మరి వర్తుందా లేదా? మరి వర్తుందాక మరి ఎవరు మాటినాలి? ఎవరిని నమ్మాలి? మేడం చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాలు మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చినో వాళ్ళని నమ్మండి. వాళ్ళు చెప్పినట్టుగా వినండి. 100% సక్సెస్ ఉంటుంది, మంచి ఇన్కమ్లో ఉంటారు. ఈ డ్రీమ్స్ అన్ని మీకు కూడా ఫుల్ఫిల్ అవుతాయి. నిజంగా ఆల్ అప్లైన్స్ అందరికీ, ఆంజనేయ సార్కి, శ్రీనివాస్ సార్కి, పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడంకి, అప్ టు ఎస్పీ బాలు సార్ గారికి, విన్నింగ్ టీమ్కి ఎల్లవేళలో కృతజ్ఞతగానే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ కార్పొరేషన్కి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాం. ఎందుకంటే వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ లేకపోతే ఈరోజు ఈ నార్మల్ పర్సన్స్ అందరూ ఎక్కడ ఉండేవాళ్ళంటే ఇంట్లో ఉండేవాళ్ళు. సండే రోజు ఏం పని ఉంటుంది చెప్పండి కదా? విన్నింగ్ టీంలో ఒక మహా యజ్ఞం జరగబోతుంది, మహా కుంభమేళ అని చెప్తారు కదా, నెక్స్ట్ మంత్లో ఉందన్నమాట. ఎవరైతే లాస్ట్ మంత్ మనకి మీకు మార్చిలో ఈ మంత్ అయిపోయింది కదా, అలాంటి మీటింగ్ మళ్ళీ రాబోతుంది నెక్స్ట్ మంత్. ఎంతమంది అటెండ్ అవ్వడానికి రెడీ ఉన్నారు? మీ జీవితాలు మార్చుకోవడానికి, ఎవరి కోసం వద్దు, మీ జీవితాలు మార్చుకోవడానికి. కానీ అది టికెట్లు అయితే చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం లాగా ఇప్పుడు టికెట్స్ అయితే దొరకవు. ఇది నిజం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి రంజాన్ పండగ మనకు అయిపోతుంది కాబట్టి చాలా